హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. హాల్ టికెట్ లేకుండా పరీక్షకు అనుమతి. లేటుగా ఫీజు చెల్లించిన 128 మంది వారికి పర్మిషన్ ఇచ్చిన బోర్డు. హాల్ టికెట్ లేకుండా 128 మంది విద్యార్థులకు పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఈ అంశంపై వివిధ మీడియా ఛానల్లో వచ్చిన వార్తలకు గురువారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. సాధారణ విద్యార్థులు 4,40,931 మంది, వృత్తి విద్యార్థులు 50,056 మందికి గురువారం పర్యావరణ విద్యా పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు వెల్లడించింది. ఇందులో 128 మంది విద్యార్థులు ఈ నెల 29 రాత్రి పరీక్ష ఫీజు చెల్లించడానికి అనుమతి పొందారని పేర్కొన్నది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కాలేజ్ మేనేజ్మెంట్లు తల్లిదండ్రులు విద్యార్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని వారికి హాల్ టికెట్ లేకుండా పరీక్ష రాయడానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. ఉన్నత విద్యా సంస్థలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు, వయో పరిమితిలో 5 ఏళ్ల మినహాయింపు. విద్యాశాఖ కార్యదర్శి యోగి తారానా ఉత్తర్వులు జారీ. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలో ప్రవేశాలలో దివ్యాంగులకు 5% ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, పీజీ, మెడికల్, ఇతర ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి యోగి తారానా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లను కల్పిస్తూ ఆయా విద్యా సంస్థలో దివ్యాంగుల ప్రవేశాలకు గరిష్ఠ వయో పరిమితిలోనూ 5 ఏళ్ల మినహాయింపు కల్పించింది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగి తారానా జీవో ఎంఎస్ నెంబర్ 2ను జారీ చేశారు. దివ్యాంగులను మొత్తం 5 కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ వైకల్యానికి 1% రిజర్వేషన్ అమలు చేయనున్నారు. దృష్టిలోపం ఏ కేటగిరీగా, వినికిడి లోపం మూగ బి కేటగిరీగా, అంగవైకల్యం సి కేటగిరీగా, మానసిక వైకల్యం డి కేటగిరీగా, ఒకటికి మించిన వైకల్యాలుంటే ఈ కేటగిరీలుగా విభజించారు. ఇందుకు సంబంధించిన రిజర్వేషన్ల అమలును రొటేషన్ పద్ధతిలో కొనసాగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే ఆ రిజర్వేషన్ను తదుపరి కేటగిరీ అభ్యర్థులకు వర్తింపచేయాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు. ప్రవేశాలలో అసలు దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా వర్గాలలోని సాధారణ అభ్యర్థులతో మెరిట్ ప్రకారం ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థుల సెల్ఫోన్లకే హాల్ టికెట్ల లింక్. ప్రాక్టికల్ పరీక్షలతో పాటు థియరీకి హాల్ టికెట్లు. పైలట్గా ఎథిక్స్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు జారీ. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ విద్యార్థులు హాల్ టికెట్ల కోసం కాలేజీ యాజమాన్యాలను బ్రతిమాల్చుకోవాల్సిన అవసరం లేకుండా విద్యార్థుల హాల్ టికెట్ల లింకును విద్యార్థులు సమర్పించిన ఫోన్ నెంబర్లకే నేరుగా లింకును పంపించనుంది. ఇంటర్ బోర్డు ఇందుకు సంబంధించి ప్రయోగాత్మకంగా గురువారం జరిగిన ఎథిక్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరీక్ష హాల్ టికెట్ల లింకును పంపించింది. దాంతోపాటు నేడు శుక్రవారం, రేపు శనివారం జరగనున్న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులు సమర్పించిన ఫోన్
నెంబర్లకు పంపించినట్టు ఇంటర్ బోర్డ్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇదే విధంగా ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరగనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లతో పాటు మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్న వార్షిక పరీక్షల హాల్ టికెట్లను కూడా జారీ చేయనున్నట్టు తెలిపారు. గతంలో కేవలం కాలేజీలకే హాల్ టికెట్లను బోర్డు పంపించేది. ఆ తర్వాత వెబ్సైట్లో పెట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడైతే ఏకంగా విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నెంబర్లకే నేరుగా హాల్ టికెట్ లింకును ఇంటర్ బోర్డ్ పంపించనుంది. ఆ లింకులో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ సైన్స్ విద్యార్థులతో పాటు వొకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి. వారి కూడా త్వరలోనే పంపిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ఈ ఏడాది సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రశాంతంగా ముగిసిన జేఈఈ మెయిన్ ఫేజ్ 1 పరీక్షలు. 598 పరీక్షా కేంద్రాలలో నిర్వహణ. దేశంలోని ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ 2025 మెయిన్ ఫేజ్ 1 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దేశంతో పాటు ఇతర దేశాలలో కలిపి 598 పరీక్షా కేంద్రాలలో 284 నగరాలలో పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 13,78,232 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 13,273 మంది పరీక్షలకు హాజరైనట్టు ఎన్టీఏ ప్రకటించింది. పరీక్షలకు మొత్తంగా 94.4% మంది హాజరయ్యారు. ఈ నెల 22, 23, 24, 28, 29 తేదీలలో ఎన్ఐటీలో బీటెక్ సీట్ల భర్తీ కోసం పేపర్ 1 పరీక్షను నిర్వహించగా ఈ నెల 30న బీఆర్క్-బి ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ 2 పరీక్షను నిర్వహించారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.40 లక్షల మందికి పైగా హాజరైనట్టు తెలుస్తోంది. పరీక్షలను 2 సెషన్లలో నిర్వహించగా ఉదయం సెషన్ను 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ను 3 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించారు. ఏప్రిల్లో జేఈఈ మెయిన్ ఫేజ్ 2 పరీక్షలు జరగనున్నాయి. నెట్ జేఆర్ఎఫ్ అభ్యర్థులకు పీహెచ్డీ ప్రవేశ పరీక్ష. తొలి రోజు 37 దరఖాస్తులు. పీహెచ్డీ కేటగిరీ 2లో ప్రవేశాలకు యూజీసీ నెట్ ఫర్ పీహెచ్డీ, టీఎస్ సెట్, జేఆర్ఎఫ్ తదితర అర్హతలు గల అభ్యర్థులు సైతం ఎంట్రన్స్ టెస్ట్ 2025కు హాజరు కావాలని అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం కేటగిరీ 1లో మాత్రమే నెట్, జేఆర్ఎఫ్, టీఎస్ సెట్, నెట్ ఫర్ పీహెచ్డీ అభ్యర్థులకు నేరుగా పీహెచ్డీలో ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. కానీ కేటగిరీ 1లో సీటు లభించని అభ్యర్థులు కేటగిరీ 2లో పీహెచ్డీ ప్రవేశాలకు తప్పనిసరిగా ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలని తెలిపారు. కాగా తొలి రోజు 37 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్
చూడవచ్చు. వర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు. యూజీసీ వేతనాలు పొందే రెగ్యులర్ అధ్యాపకులకే వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూజీసీ వేతనాలు పొందుతూ రెగ్యులర్గా పనిచేస్తున్న అధ్యాపకులకు మాత్రమే ఈ ఉత్తర్వులు అమలవుతాయని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో 2013వ సంవత్సరం తర్వాత అధ్యాపకుల నియామకాలు చేపట్టలేదని, దీంతో 2000కు పైగా అధ్యాపకుల ఖాళీలున్నాయని పేర్కొంది. ప్రతి ఏడాది అధ్యాపకులు ఉద్యోగ విరమణ చేయడంతో విశ్వవిద్యాలయాలలో ఖాళీలు పెరిగి విద్యా ప్రమాణాలు అడుగంటిపోతున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వర్సిటీలో అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో న్యాక్, ఎన్బీఏ, ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇంటర్నేషనల్ అక్రిడియేషన్స్ రావడం లేదని, దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు గండి పడుతోందని తెలిపింది. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు కేవలం రాష్ట్రంలోని వర్సిటీలో పనిచేసే రెగ్యులర్ అధ్యాపకులకు మాత్రమే వర్తిస్తుందని విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగి తారానా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 65 సంవత్సరాలుండగా, తాజాగా తెలంగాణలోని వర్సిటీలో పనిచేసే వారికి కూడా ఇదే వయస్సును పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు.